వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వైకపు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి కీర్తనలు 145 21 వచనం. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురు గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రియులారా, దేవుడు మరొక నూతన నెలలో మనల్ని ప్రవేశపెట్టాడు. మొదటి ప్రభు దినం మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. శరీరంగా మనం అందరం చేయాల్సిన పని ఏంటంటే ప్రభువును స్తుతించాలి. నిజంగానే గత 7 నెలలు మన శరీరానికి వచ్చిన కష్టాలు, ఇబ్బందులు, అనారోగ్యాలు, శోధనలు, బాధలు, చెప్పుకోలేని వేదనలు ఎన్నో వచ్చాయి. అయినప్పటికీ వాటన్నిటి నుంచి తప్పించి మరలా ఈ దినాన మన శరీరానికి ఆరోగ్యాన్ని, శరీరానికి ఆనందాన్ని, శరీరానికి ఆదరణను, శరీరానికి ఆయుష్ను కూడా ఇచ్చిన ప్రభువును మనం ఎంతో స్తుతించాలి. అందుకని ఈ 145వ కీర్తన దావీదు రాసిన కీర్తన. దేవుడు తను ఎంత గొప్ప చేసి ఎంత ఉన్నతంగా హెచ్చిస్తూ దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆ భీకరత్వాన్ని, ఆ గొప్ప విక్రమతత్వాన్ని, దేవుడు చూపించిన దయను గుర్తు చేసుకుంటూ దావీదు స్తుతిస్తున్నాడు. నిజమే ప్రియులారా, ఒక్కసారి ఆలోచిస్తే గడిచిన 7 నెలలు దేవుడు ఎంతగా మనకు సహాయం చేశాడో ఒక్కసారి ఆలోచిస్తే మనము ఆయన్ని స్తుతించకుండా ఉండలేము. అందుకని ఈ అధ్యాయం అంతా మనం చూసినట్లయితే దేవుని యొక్క కొన్ని గొప్ప లక్షణాలు మనకు కనబడతాయి. మొట్టమొదటిగా చూసినట్లయితే ఆయన యొక్క మహాత్యాన్ని గురించి రాస్తున్నాడు. 3వ వచనం, యెహోవా మహాత్యం గలవాడు. ఏంటి మహాత్యము అంటే నిజంగా ఆయన మహాత్యము గ్రహింపశక్యము కానిది. అంటే ఉన్నవి లేనట్లు చేశాడు, లేనివి ఉన్నట్లు చేశాడు. గత 7 నెలల్లో ఏదైతే మనకు దొరకదనుకున్నామో అది దొరికింది, ఏదైతే మనకు రాదనుకున్నామో అది వచ్చింది. దేవుని మహాత్యాన్ని ఈరోజు మనం పొందాం కాబట్టి సర్వ శరీరంగా ప్రభువును మనము స్తుతించాలి. రెండవదిగా చూసినట్లయితే 5వ వచనములో మహోన్నతమైన నీ ప్రభావ మహిమను అంటున్నాడు. రెండవది దేవుని మహిమను మనం చూస్తూ వచ్చాము. ఎంత మహిమ గలవాడో ఆయన మహిమను మన జీవితంలో మనం అనుభవిస్తూ వచ్చాము. అంతేకాదు ఇంకా మనం నమ్మినప్పుడు దేవుని మహిమను ఇంకా చూడగలము. మూడవదిగా చూస్తే 7వ వచనములో నీ మహా దయాళుత్వమును బట్టి. మూడవది దేవుని దయ, దేవుని మహాత్యం, దేవుని మహిమ, దేవుని దయ. నిజంగా ఎంత దయగలవాడో ఆయన దయ మనకు చూపించాడు. ఆయన దయను బట్టి ఇంకా మనం సజీవంగా ఉన్నాం. ఆయన దయను బట్టి ఇంకా మనం ఆరోగ్యంగా ఉన్నాము. ఈరోజు ప్రభువును స్తుతించగలుగుతున్నాము. దాన్ని బట్టి ప్రభువును ఎంతో మనం స్తుతించాలి. 4వదిగా చూసినట్లయితే 17వ వచనము, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. 4వది దేవుని కృప. నిజంగా ఎంత కృప అంటే పడిపోయిన సమయంలో ఉద్ధరించాడు, కృంగిపోయిన సమయంలో లేవనెత్తాడు, దుఃఖపడుతున్న సమయంలో ఆదరించాడు. ఆయన గుప్పిలు విప్పి మన కోరికను తృప్తిపరిచాడు. ఇంత గొప్ప కృప మనం పొందుతూ వచ్చాము. అందుకొరకే కృతజ్ఞులుగా ఉండాలి. 5వదిగా మనం చూసినట్లయితే ఆయన ఎలాంటి అనుభవాల్లో మనల్ని ఉంచాడంటే 19వ వచనము చివరి మాట, వారి మొర ఆలకించి వారిని రక్షించును. 5వది చూస్తే దేవుని యొక్క రక్షణ మనం చూసాము. ఎన్ని అపాయాలు దాటిపోయాయి, ఎన్ని కీడులు, ఎన్ని ప్రమాదాలు మన దరిదాకా వచ్చాయి. శత్రువు ఇంటి గుమ్మం దాకా కూడా వచ్చాడు. కానీ దేవుడు అనుమతించక మనల్ని రక్షించాడు. ఎంతగా
ఆయన రక్షణను మనం చూసాము. ఇది 5వదిగా చూస్తున్నాం. 6వదిగా 20వ వచనం, యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. ప్రియులారా, 6వది మనం ప్రేమించడమే కాదు, ఆయన కూడా మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడు. ఇది 6వది దేవుని ప్రేమ. ఆ ప్రేమ మనం పొందుకున్నాం. ఈ దినము ఎవరు నిన్ను ప్రేమించట్లేదని బాధపడొద్దు, ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదని బాధపడొద్దు. ఆదివారం కదా, నిన్ను పలకరించే వాళ్ళు లేరు, నిన్ను పట్టించుకునే వాళ్ళు లేరు, ఒక మంచి కూర కూడా వండి నీకు పెట్టేవాళ్ళు లేరని అస్సలు బాధపడొద్దు. ప్రియ సహోదరి సహోదరుడా, అంతకంటే ఎక్కువగా దేవుని ప్రేమ ఉంది. ఆ ప్రేమ గల చోట ఆకుకూరల భోజనం మేలని దేవుని వాక్యం సెలవిచ్చినట్లు దేవుని ప్రేమను నువ్వు పొందుతూ వచ్చావు, ఇంకా పొందుకుంటావు. 7వదిగా చూసినట్లయితే 20వ వచనంలోనే మధ్యలో మాట, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును. అనగా దావీదు తన అనుభవంలో శత్రువులందరూ ఎలా కూలిపోయారో, ఎలా ఓడిపోయారో, దేవుడు విజయం ఎలా ఇచ్చాడో గుర్తు చేసుకుంటున్నాడు. 7వది దేవుని విజయం. ఈ 7 దైవికమైన అనుభవాలు దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక ముందు కూడా ఆయన నీకు తోడుగా ఉంటాడు. శరీరధారిగా నువ్వు ఉన్నావు, శరీరులుగా మనం కలిసి ప్రభువును స్తుతించాలి. ఈ శరీరాన్ని ప్రభువుకు అర్పించాలి, ఆయన కొరకు జీవించాలి. ఈ నూతన నెలలో నీ తీర్మానం ఏంటి? ఈ సంవత్సరం ఎన్నో తీర్మానాలతో ప్రారంభించి ఎన్నో ఆలోచనలు దేవుని కొరకు చేయాలని అనుకొని ఇప్పటికే 7 నెలలు గడిచిపోయింది. 8వ నెలలోకి వచ్చిన మనము ఇంకా మన శరీరము ద్వారా, అనగా దేవుని పని, దేవుని పరిచర్య, ఆయన కొరకు ప్రయాసపడటం, ప్రార్థనలో గడపటం, స్వార్థ చేయటము, ఇట్లాంటి తీర్మానాలు కలిగి ఈ నూతన నెల మనము ప్రవేశపడినట్లయితే, ఈ నూతన నెలలో ఈ మొదటి వారంలో మనం ఆలోచించినట్లయితే తప్పనిసరిగా దేవుడు నూతన కార్యం చేస్తాడు. దేవుని కొరకు నువ్వు నూతన కార్యాలు తలపెట్టు. దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో నూతన కార్యాలు చేస్తాడు, అనుగ్రహిస్తాడు. గత 7 నెలల్లో ఏది జరగలేదో ఆ నిరీక్షణతో ఉండు. ఈ నెలలో చేస్తాడు. దుఃఖపడొద్దు. ఈ నెలలో స్వస్థపరుస్తాడు. ఈ నెలలో ఎన్ని విజయాలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడో, ఈ 145వ కీర్తనలో ఉన్న ఈ 7 ఆశీర్వాద సంపత్తు దేవుడు నీకు ఇస్తుండగా ధైర్యంగా ఉండు. ప్రభు నీకు సహాయపడి ఇన్ని నెలలు కాపాడిన దేవుడికి ముందు కూడా కాపాడుతాడు. నీ అక్కర్లు తీరుస్తాడు, నీ రుణాలు కొట్టివేస్తాడు, నీకు సమృద్ధిస్తాడు, ఆరోగ్యాన్ని క్షేమాన్ని ఇచ్చి నడిపిస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదములు వందనములు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. సర్వ శరీరంగా అందరము నీ నామాన్ని సన్నిధించాలని 145వ కీర్తన సన్నిధితో ప్రారంభమై సన్నిధితోనే ముగించబడుతూ వచ్చింది. కారణం, మా కొరకు నువ్వు చేసిన కార్యాలు, చేస్తున్న కార్యాలు, చేయబోయేవి కూడా ఆ 7 గుర్తు చేశారు. ఈ మాటలు వింటున్న మా ప్రియులను జ్ఞాపకం చేసుకోండి. గత 7 నెలల్లో ఎంతో కాపాడారు, భద్రపరిచారు. 8వ నెల మొదటి ప్రభు దినంలోకి వచ్చారు. ప్రభువా, నీ సన్నిధి తోడుగా ఉంచి ఈ నెలంతా వారి జీవితాల్లో ఈ కీర్తనలో రాయబడినట్లు నీ మహత్యాలు, నీ అద్భుత కార్యాలు, నీ ఆశ్చర్య క్రియలు, నీ భీకరమైన కార్యాలు, నీ యొక్క ఆ గొప్ప పరాక్రమ విక్రమమును, మహాత్యాన్ని, దయాళుత్వాన్ని, ఈ కీర్తిని ప్రభువా మీ దయా దాక్షిణ్యాలను చూడగలగటానికి సహాయపడుతూ రమ్మని, ప్రతి ఒక్కరిని దీవించి ధైర్యపరచమని, మీరే స్వస్థపరచమని, నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యుని సహవాసం మీ అందరికీ ఈ నెలమే కాదు ఈ నెలంతా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రభుదలలో దాచుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు
వేకువ వాక్యము ఇది దైవ వాక్యము వేకువ వాక్యము